హాయ్ అందరికీ నమస్కారము. ఈ వీడియోని చూడండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు అగ్రికల్చర్కి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫాల్సా ట్రీ దగ్గర ఉన్నాము. ఈ ఫాల్సా ట్రీకి ఆల్రెడీ కాయలు అనేది వచ్చింది. ఇప్పుడు రైపనింగ్ స్టేజ్లో ఉంది, అంటే కాయలు పండు బారుతున్నాయి. పండు బారి స్టేజ్లో ఉంది. చూపెడతాను ఏ విధంగా అవి పండు బారుతుంది, తర్వాత హార్వెస్టింగ్ అనేది ఎప్పుడు చేయాలనేది ఇప్పుడు మీకు చూపెడతాను. సో కాబట్టి ఈ వీడియోని చూసి అలాగే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే రైతులకు, మీకు తెలిసిన రైతులకు ఈ వీడియో షేర్ చేయండి. వాటి వల్ల రైతులకు యూజ్ అవుతుంది. ఫాల్సా ట్రీ ఎట్లా ఉంటుంది, అలాగే మనం కూడా ఈ ఫాల్సా ట్రీని పెట్టుకోవచ్చు. ఎక్కువ ఖర్చు ఏముండదు, తక్కువ ఖర్చు పెట్టుకున్నట్లయితే వస్తుంది. సో ఇప్పుడు కాయ స్టేజ్లో వచ్చింది. ఆల్రెడీ ఇంకొక వీడియోని నేను ఇంతకుముందు అప్లోడ్ చేశాను ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు. ఇప్పుడు కాయ అనేది వచ్చింది. అలాగే ఈ కాయ అనేది ఇప్పుడు రైపనింగ్ స్టేజ్లో ఉంది. కాయ అనే పండు బారి స్టేజ్లో ఉంది. చూడండి, కాయ ఉంది ఇగో. అదేవిధంగా మనకు అది రెడ్ కలర్లో మారుతుంది. రెడ్ కలర్ మారి కాయ అనేది పండుపోయే అవకాశం ఉంటుంది. పండు దశలో, ఇంకా పండుపోలే అన్నమాట. ఇది రైపనింగ్ కాలే, రైపనింగ్ స్టేజ్లోనే ఉంది. సో చూడండి, ఇక్కడ ఒకటి ఇగో, ఇది ఈ విధంగా మనం ఇగో తెంపినటువంటి కాయ. ఇట్లా కాయ మనము డార్క్ రెడ్ కలర్లో వచ్చినట్లయితే అవి పండు బారిపోయినట్టు. ఇగో ఈ కాయ ఈ స్టేజ్కి కాయ అనేది రావాలి. చూడండి, మొత్తం గ్రీన్ నుంచి రెడ్ కలర్కి మారుతుంది. ఆ రెడ్ నుంచి డార్క్ రెడ్ ఇప్పుడు చూపెట్టాను. ఇగో చూడండి, ఆల్రెడీ తెంపాను. ఇట్లా రెడ్ డార్క్ కలర్లో మారినట్లయితే అది పండిపోవడం జరుగుతుంది. చూడండి, ఫాల్సా ఈ విధంగా కాయలు ఇప్పుడు రైపనింగ్ స్టేజ్లో ఉన్నాయి అన్నమాట. ధన్యవాద్.